నన్ను అనురాగ్ కలిసి వచ్చాడు. So impressed. I was so impressed by the standard of your university, by the students, by the courses, and I was impressed by their passion for the university. కి ఎంత పేరు తీసుకురావాలో, మా స్టూడెంట్స్ అందరూ పాస్ అవుట్ అయినప్పుడు జాబ్స్ రావాలని నేను ఎంత ఇంప్రెస్ అయినా అంటే మీకు ఈరోజు ఫస్ట్ ఒక అనౌన్స్మెంట్ చేసిస్తా. నేను ఈరోజే ఐఎమ్ టేకింగ్ పర్మిషన్ టు అనౌన్స్ దిస్. చైర్మన్ సార్తో, వైస్ ఛాన్సలర్ మ్యామ్తో అందరితో మాట్లాడి ఐ హావ్ డిసైడెడ్ టు రిప్రజెంట్ యూ ఆల్. ఐ హావ్ డిసైడెడ్ టు రిప్రజెంట్ అనురాగ్ యూనివర్సిటీ. I will be there for this university to represent you all to the outside world. I will be there every year to come on days like this to talk to you all. మీ అందరితో మాట్లాడి నేను నేర్చుకున్న ఈ లైఫ్లో మీకు పనికొచ్చేటివి లైఫ్లో మీ అందరిని చూసి ఇట్లా మీ అరుపులని మీ నవ్వులు చూసేసి కొంచెం టైం మాట్లాడి వెళ్ళిపోతా. బట్ ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎప్పటి నుంచో ఈ ఏవి పడుతున్నప్పుడు you've seen glimpses of my journey through films and you've seen this love that I get from cinema fans. కానీ దీనికంటే ముందు నేను అర్జున్ రెడ్డి చేసినప్పుడు నాకు గుర్తింపు లేదు, నాకు పేరు లేదు, నేను ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆడియో లాంచ్లోకి వెళ్తుంటే ఫ్యాన్స్ వచ్చి ప్రేమ చూపిస్తారు. అర్జున్ రెడ్డి అప్పుడు నేను ఎవరిని కాదు. ఆ రోజు కూడా మా ఆడిటోరియం ఇట్లా 2-3 వేల మందితో నిండిపోయి నాకు ఎనర్జీ ఇచ్చిండే. ఆ రోజు ఫ్యాన్స్ లేరు, ఎవరు ఉన్నారు ఆ రోజు? మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు. Before I had something called a fan, before I had people who loved me for me being an actor, I had students. I had students who came for my events. I had students who supported me. I had students who cheered for me. And ఈ కనెక్షన్ నేను ఎప్పుడు మర్చిపోలేను. అండ్ ఇది ఐ ఫీల్ లైక్ నేను ఇంకా నా హెడ్లో నేను ఇంకా ఒక స్టూడెంట్ని. మీ అంత చదువుకోలేదు, బట్ I still feel like one of you and I've always wanted to do. నేను ఎప్పటి నుంచో స్టూడెంట్స్తో ఏదో చేయాలి, స్టూడెంట్స్తో లాంగ్ టర్మ్ ఏదో చేయాలని నాకు ఉండింది. ఈరోజు ఫస్ట్ స్టెప్ మీ యూనివర్సిటీతో ఒక భాగం అవ్వడం, మీ యూనివర్సిటీలో మీ అందరిలో ఒక భాగం అవ్వడం. అండ్ we will do a lot more things from here on. ఈ ఏజ్లో నాకు గుర్తుంది, నేను డిగ్రీ చదివిన బీకామ్. మీరందరు ఇంజనీర్స్, మెడిసిన్. ఎంతమంది ఇంజనీర్లు ఇక్కడ?